హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఐరన్ ప్యాన్ సీజనింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. కొత్తగా ఇంటికి మనం ఇనుప పెనాన్ని తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ టైం సీజనింగ్ అయితే చేసుకోవాలండి. ఈ పెనం మీద చూస్తున్నారు కదా, మనకి డస్ట్ అయితే చాలా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చేతులు అయితే ఎంత నల్లగా వచ్చాయో. దీని నిండా తుప్పు మరకలు అయితే చాలా ఉంటాయండి. కాబట్టి దీన్ని ఫస్ట్ టైం తెచ్చుకున్న వెంటనే సీజనింగ్ అయితే చేసుకోవాలండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఈ ఇనుప పెనాన్ని ఒక పళ్ళెంలో కానీ లేదంటే ఒక టబ్లో కానీ పెట్టుకోవాలండి. పెట్టుకుని దీనిలోకి మనం గంజిని వేసుకోవాలి. మీ దగ్గర గంజి కానీ లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళైనా పర్వాలేదండి. ఈ బియ్యం కడిగిన నీళ్లు వేసుకుని పూర్తిగా దీన్ని మునిగేలాగా పెట్టుకోవాలి. ఒక 24 అవర్స్ పాటు అలానే వదిలేయాలండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్లు కూడా లేకపోతే నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. ఒక 24 అవర్స్ అంటే ఒక రోజంతా కూడా దీన్ని ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి నాకు ఇలా వచ్చిందండి. మనకి వాటర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుందండి. చూసారు కదా, కొంచెం కలర్ అయితే బ్లాక్గా వచ్చింది. తర్వాత మనం దీన్ని తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఈ ఇనుప పెనాన్ని మనం శుభ్రంగా తోముకోవాలండి. నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని తీసుకున్నాను. విమ్ సోప్తో నేనైతే ఇక్కడ తోముతున్నాను. ఒకవేళ మీ దగ్గర లిక్విడ్ ఉన్నా కూడా విమ్ లిక్విడ్ అయినా పర్వాలేదండి. లిక్విడ్ కానీ సోప్ అయినా ఏదైనా పర్వాలేదు. లేదంటే మీరు సామాన్లు తోముకోవడానికి ఏ సోప్ అయితే వాడతారో అదైనా పర్వాలేదండి. దీన్ని శుభ్రంగా తోముకోవాలండి. చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ తోముకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూసారు కదా, నేను తోమేటప్పుడే నాకైతే ఇక్కడ బ్లాక్నెస్ అనేది బాగా వస్తుందండి. తుప్పు అనేది బాగా కనపడుతుంది. ఇలాగ ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా వదలకుండా మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. శుభ్రంగా ఇలా తోముకున్న తర్వాత మనం వాష్ చేసుకోవాలండి పూర్తిగా. ఇలా వాష్ చేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని తుడుచుకుని ఒకసారి చెక్ చేసుకుందామండి, తుప్పు అనేది పోయిందో లేదో. టవల్తో ఒకసారి ఇలాగా తుడుచుకుని ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఇంకా బ్లాక్నెస్ అనేది ఉంది. అంటే ఇంకా మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ ఒకసారి సోప్తో మళ్ళీ గట్టిగా తోముకోవాలండి. ఈ ప్రాసెస్ని మనం ఒక 3 to 4 టైమ్స్ పాటు చేయాలండి. నాకైతే ఇక్కడ 3 టైమ్స్ పట్టిందండి. 3 టైమ్స్ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నాక టవల్తో చెక్ చేస్తే నాకు టవల్ అయితే తెల్లగా వచ్చింది. ఒకవేళ మీకు రాలేదు అంటే మళ్ళీ ఒకసారి దీన్ని తోముకోండి. అంటే టవల్ కొంచెం తెల్లగా వచ్చే వరకు దీన్నైతే ఒక 3 to 4 టైమ్స్ పాటు ఈ పెనాన్ని శుభ్రంగా తోముకోవాలండి. శుభ్రంగా తోముకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెనాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని. ఆయిల్ వేసిన తర్వాత మనం బ్రష్తో మొత్తం అంతా కూడా ఇలాగా ఆయిల్ని అప్లై చేయాలండి. పెనం అంతా కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెనం మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలానే వదిలేయండి. శుభ్రంగా కొంచెం సేపు కాలనివ్వండి. ఒక 3 నిమిషాలు కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెనాన్ని పక్కన పెట్టుకోండి. ఒక రోజంతా కూడా ఈ పెనాన్ని వదిలేసేయాలండి. నెక్స్ట్ డే మనం ఈ పెనాన్ని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్కి కొద్దిగా సోప్ అప్లై చేసుకుని శుభ్రంగా గట్టిగా తోముకోవాలి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మొత్తం గట్టిగా ప్రెస్ చేసి తోముకుంటే సరిపోతుందండి. ఇలా తోముకున్న తర్వాత మనం దీన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుందాం. పూర్తిగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు కిచెన్ టవల్తో ఒకసారి తుడిచి చూపిస్తానండి. చూసారు కదా, టవల్ అయితే తెల్లగా ఉంది. బ్లాక్నెస్ అనేది కొద్దిగా కూడా రాలేదు. మీకు ఒకసారి టిష్యూతో కూడా చూపిస్తానండి. టిష్యూతో కూడా ఒకసారి తుడిచి చూపిస్తాను. మనకి టిష్యూ పైన కూడా బ్లాక్నెస్ అనేది రాలేదు. ఇలా వచ్చింది అంటే మన ఐరన్ ప్యాన్ శుభ్రంగా క్లీన్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకుని ఒక ఫ్లోర్కి ఇలాగా గుచ్చుకుని మనం మొత్తం కూడా ఇలా రుద్దాలండి. ఒక 5 నిమిషాల పాటు కనీసం దీన్ని ఇలాగా రుద్దుతూనే ఉండాలి.
ఇలా చేయడం వల్ల మనకి దోసలు అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయండి, కొద్దిగా కూడా అంటుకోవు. ఒక 5 నిమిషాల పాటు ఇలాగా ఉల్లిపాయతో రుద్దిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను తీసుకున్నానండి. ఈ ముక్కలను వేసిన తర్వాత కాసేపు కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. మనకి ఫస్ట్ టైం ఐరన్ ప్యాన్ని వాడేటప్పుడు కంపల్సరీ ఇలా అయితే చెయ్యాలండి. ఎందుకంటే మనం ఇనుప పెనం మీద ఏ ఫుడ్ అయినా సరే వేసినప్పుడు ఫస్ట్ టైం వాడిన ఫుడ్ని మనం తినకూడదండి, పాడేసేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు, అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలను పాడేసేయాలండి. ఫస్ట్ టైం మనం వేసుకున్న ఈ ఉల్లిపాయలు అయితే తినడానికి పనిచేయవు, కాబట్టి ఈ ఉల్లిపాయలను పాడేసేయాలి. ఇవి పాడేసిన తర్వాత మనం శుభ్రంగా దీన్ని ఒకసారి టిష్యూతో తుడుచుకుని మనం ఇంకా దీని మీద మనం దోశలు కానీ చపాతీలు కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి. మనకి ఐరన్ ప్యాన్ అనేది రెడీ అయిపోయినట్లే. అయితే ఈ ఇనుప పెనాన్ని మనం ఎప్పుడు వాడుకున్నా కూడా క్లీన్ చేసి పెట్టుకునేటప్పుడు తడి లేకుండా చూసుకోండి. తడి శుభ్రంగా, అంటే వాడిన తర్వాత మనం శుభ్రంగా తోముకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల మనకి ఇనుప పెనం ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం వస్తుంది, తుప్పు పట్టకుండా పనిచేస్తుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా మన ఇనుప పెనాన్ని ఎలా సీజనింగ్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మట్టి పాత్రలను సీజనింగ్ ఎలా చేసుకోవాలో అనే వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.